గోధుమల మధుసూదన్, వర్ధన్నపేట బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడిని. మేము 10 సంవత్సరాలు పరిపాలించినాం. ఈ 10 సంవత్సరాల పరిపాలనలో వర్ధన్నపేట ఏ విధంగా ఉంది? గత 60 సంవత్సరాలు కూడా కాంగ్రెస్ పరిపాలించింది. అప్పటికి ఇప్పటికీ తేడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. మున్సిపాలిటీ అయితే దాదాపు 150 కోట్లతోటి మేము వర్ధన్నపేటలో ప్రతిదీ డెవలప్ చేసినాం. ఇవాళ చూడండి, రహదారులు అయితేంది, సెంట్రల్ లైటింగ్ అయితేంది, సెంటర్లో వచ్చేసి ఒక సిటీ వాతావరణంగా అంబేద్కర్ స్టాచ్యూ అయితేంది. తర్వాత వర్ధన్నపేటలో మున్సిపాలిటీ ఆఫీసు నూతన భవనం కట్టుకోవడము, క్యాంప్ ఆఫీస్ కట్టుకోవడము, ఎంపీడీఓ ఆఫీస్ కట్టుకోవడము, శ్మశాన వాటికలు, గవర్నమెంట్ కాలేజ్, డిగ్రీ కాలేజ్ శాంక్షన్ మేము తీసుకొచ్చిందే. తర్వాత ఆఫ్కార్ ఆఫీసు శాంక్షన్ తీసుకొచ్చినాము. ఆల్రెడీ అది మేము కట్టినాము. దాన్ని ఇంతవరకు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మళ్ళీ దాన్ని అదే దశలో వదిలేసి అదే విధంగా ఉన్నది. ఫైరింగ్ స్టేషన్ తీసుకురావడం జరిగింది. చాలా 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 అభివృద్ధి పనులు చేసినాం. చాలా అభివృద్ధి పనులు చేయడం వల్లే ఇవాళ ప్రజలు అయ్యో ఆ 10 సంవత్సరాలే మేము ఆనందంగా ఉన్నాము, ఏంది మాకు ఈ గోస. ఇవాళ 2 సంవత్సరాల లోపలనే దాదాపు మాకు ఒక 20 సంవత్సరాలు వెనుకబడ్డట్టు అనిపిస్తుంది. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వము ఆ రోజు 420 హామీలు, 6 గ్యారంటీలు, 420 హామీలు తుంగలో దొక్కేసింది. అది అబద్ధపు హామీలు అవి చీటింగ్ మాటలు. అవి 420 చీటింగ్ టైప్లో మాట్లాడారు. ఆ 420 చీటింగ్ అనేది ప్రజలకు చూపించారు. 6 హామీలలో ఏ హామీ ఒకటి ఆయన చెప్పండి, మీకు కూడా తెలుస్తుంది. ఇప్పుడు ప్రజలు కూడా గమనిస్తుంటారు. 6 హామీలలో వచ్చేసి మనకు ఒకటి ఆ ఉచిత బస్సు పెట్టిన. ఆ ఉచిత బస్సులో కూడా బస్ పేస్ వచ్చేసి ఒక పర్సన్కు 2 పేర్స్ తీసుకునేంత ఛార్జీలు పెంచేసి ఆడవాళ్ళకి ఫ్రీ పెట్టి మగవాళ్ళ దగ్గర డబుల్ ఛార్జీలు వసూలు చేస్తాను. అందులో కూడా ఏముంది, న్యాయం ఉంది? రైతుల పక్షాన రైతులు చూడండి, రైతులు ఎంతో కోసపడుతున్నారు. 10 ఏళ్ళు రైతులకు అసలు కోటీశ్వర్లేదు. 10 ఏళ్ళు రాష్ట్రంలో వచ్చేసి రైతులకు రైతు బంధు, రైతు బీమా, రుణమాఫీ, ఉచిత కరెంటు, నాణ్యమైన ఎరువులు సకాలంలో వచ్చేసి వడ్లు కోసిన తర్వాత మార్కెట్ యార్డ్లోకి వచ్చిన తర్వాత ఇమ్మీడియట్గా వాటిని కాంట్రాక్ట్లు పెట్టించి వాళ్ళ రైతు ఖాతాలలో వాళ్లకు డబ్బులు జమ చేయడము. తర్వాత ఎరువులు కూడా సకాలంలో అందించి రైతులకు అన్ని విధాలుగా అండదండగా ఉంది. మరి ఈరోజు ఏ విధంగా ఉంది? రైతులు కనీసం ఎరువులు ఇచ్చే పరిస్థితి లేదు, విత్తనాలు ఇచ్చే పరిస్థితి లేదు. ఎందుకు అంటే అప్పుడు గవర్నమెంట్లో అట్లా ఉండే, ఇప్పుడు ఈ గవర్నమెంట్లో మరి ఫ్యాక్టరీల రూపంలో తయారు కావట్లేదా? ఇది కావాలనేసి ఈ ప్రజలను పక్కదోవ పెట్టించేందుకు, ఈ రాష్ట్ర అభివృద్ధిని మొత్తం సర్వనాశనం చేసేందుకే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ కంచెల్లి కరువు కాటకాలు, రైతుల కష్టాలు అన్నీ ఈ ప్రభుత్వ హయాంలో జరుగుతుంది. మరి ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు. ఇప్పుడు వర్ధన్నపేటలో డెవలప్ చేసినామంటారు. వర్ధన్నపేటలో డెవలప్మెంట్ కాదు, వర్ధన్నపేటలో వచ్చిన యొక్క ప్రతి ఆఫీసును కూడా తీసుకెళ్ళేసి పక్కలేషన్ చేస్తుండ్రు. ఇప్పుడు అదేవిధంగా వచ్చేసి 100 పడకల 100 బెడ్ హాస్పిటల్ కూడా గత ప్రభుత్వం హయాంలో శాంక్షన్ అయింది. దానికి నిధులు కూడా మంజూరు చేసిండ్రు. దానికి జీవోలు కూడా అన్ని ఇష్యూ అని గవర్నమెంట్ హాస్పిటల్లో ఆల్రెడీ శిలాఫలకం కూడా వేస్తుంది. ఆ శిలాఫలకాన్ని కాదనేసి స్వప్రయోజనాల కోసం సర్పంచ్ ఎలక్షన్స్ అప్పుడు దాన్ని తీసుకెళ్ళేసి ఉప్పరిపల్లి క్లాస్ కాడ పెట్టేసి అక్కడ సర్పంచ్లు గెలవాలి, అక్కడ వార్డు మెంబర్లు గెలవాలి, వీళ్ళు గెలవాలని తీసుకొస్తే అక్కడ వేసిన పరిసర ప్రాంతాల్లో మొత్తం సర్పంచ్లు ఓడిపోయారు. ఇప్పుడు కొత్త నాటకం తెరలేపారు. ఇప్పుడు మళ్ళీ తీసుకొచ్చేసి వర్ధన్నపేటలో మళ్ళీ ఒక శిలాఫలకాలు అంటే ఏంటిదండి? అది శిలాఫలకాలు అంటే బొమ్మలు అనుకుంటున్నారా? ఆడు హాస్పిటల్, ఈడ హాస్పిటల్, ఆ శిలాఫలకం, ఈ శిలాఫలకం పెట్టి ఎవరిని బ్లఫ్ చేసిన కోసం? ప్రజలను బ్లఫ్ చేయాలి, ఏదో విధంగా ప్రజలను మోసం చేయాలి. ఇచ్చిన 420 హామీలు అది మోసం. ఇక్కడ వచ్చేసి మా మున్సిపాలిటీలో వచ్చేసి కనీసం 100 బెడ్ శాంక్షన్ దాన్ని తీసుకెళ్ళేసి అక్కడ అదొక మోసం, అక్కడ తీసుకెళ్ళి ఇక్కడ ఏదో మోసం. అంతా మోసాలు తప్పితే ఇక్కడ ఏం లేదు. 100% ప్రజలు గమనిస్తున్నారు. మేము దయాన్న గారి ఆధ్వర్యం లోపల, మేము వర్ధన్నపేట లోపల మా యొక్క బీఆర్ఎస్ పార్టీ కానీ మా బీఆర్ఎస్ పార్టీ బాగా స్ట్రాంగ్గా ఉంది, గ్రౌండ్లో స్ట్రాంగ్గా ఉంది. 100% ఈ 12 డివిజన్ లోపల వచ్చేసి మేము 100% గెలిచేందుకు సిద్ధంగా ఉన్నాం. ప్రజలు గెలిపించేందుకు ఎన్నడూ ఎలక్షన్స్ వస్తున్నాయి, ఎప్పుడు వస్తాయి, ఎన్నడూ గెలిపేవాళ్ళనేసి ప్రజలు కూడా తహతహలాడుతారు. ప్రజలు గమనిస్తూ ఉన్నారు. రాష్ట్ర అభివృద్ధి ఏ విధంగా ముందుకు పోతుంది, ప్రజలు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు, రైతులు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు, కార్మికులు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు. ఇవాళ వచ్చేసి కనీసం తులం బంగారం అని చెప్పి మీరు కళ్యాణ లక్ష్మితో కేసీఆర్ గారు ఇచ్చిన హామీ కాదు అది. కానీ ఇక్కడ పేద ప్రజల కష్టాలు చూసేసి వాళ్ళకు 1 లక్ష రూపాయలు కళ్యాణ లక్ష్మి అనేది ఇస్తే దానివల్ల పేదింటి పిల్లలకు మెయిల్ చేసినట్టు అనేసి 6 లక్షల రూపాయలు స్కీమ్ పెడితే ఆ 1 లక్ష రూపాయలతో పాటు 1 తులం బంగారం ఇస్తున్నారు. ఇంతవరకు తులం బంగారం ఇచ్చిన పాపం లేదు. ప్రతిదీ అబద్ధమే. ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు, ప్రజలు చూస్తున్నారు. 100% దయాన్న ఆధ్వర్యంలో వర్ధన్నపేట మున్సిపాలిటీ పీఠంపై గులాబీ జెండా ఎగరవేయడం ఖాయం.
ప్రజలు ఆసక్తితో ఉన్నారు.